కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలకి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. సో లీడ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. 543 లోక్సభ స్థానాలకి ఇప్పటికే 373 లీడ్స్ వచ్చేసాయి. అందులో ఎన్డీఏ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. సో దేశవ్యాప్తంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సో ఇందులో మనం చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థులు కిరణ్ రిజిజు లీడింగ్, బీహార్ నుంచి బీజేపీ గిరిరాజ్ సింగ్, అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ సింగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ లో విక్రమాదిత్య సింగ్, గుజరాత్ లో అమిత్ షా లీడింగ్. సో కర్ణాటకలో హెచ్డి కుమారస్వామి లీడింగ్ లో ఉన్నారు. కర్ణాటక నుంచి బీజేపీ అభ్యర్థుల లీడింగ్ లో ఉన్నారు. మహారాష్ట్రలో నాగ్పూర్ నుంచి నితిన్ గడ్కరీ లీడ్ లో కొనసాగుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీఏ ఇప్పటి వరకు కూడా 225 స్థానాల్లో, ఇండియా కూటమి 115 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముందంజలో మాత్రం ఎన్డీఏ విఐపీ అభ్యర్థులే మనకి ఇక్కడ కీ కాన్స్టిట్యున్సీస్ లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 40 మందికి పైగా కేంద్ర మంత్రులు ముందంజలో ఉన్నారు. సో వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, లక్నోలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. సో కీ కాన్స్టిట్యున్సీస్ లో మంత్రులు కూడా లీడ్ ని ప్రదర్శిస్తున్నారు. సో దీన్ని బట్టి వారు పెట్టుకున్నటువంటి లక్ష్యం చాలా తొందరగానే రీచ్ అయ్యే పరిస్థితి లీడ్స్ చూస్తే అర్థమవుతోంది. అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఓవరాల్ అప్డేట్ ఏంటి? విజయచంద్రిక, మొత్తానికైతే ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఎన్డీఏ కూటమికి తాజాగా 245 అవుట్ ఆఫ్ 543 245 ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వచ్చాయి. ఇండియా కూటమి 146 దగ్గర ఆగిపోయింది. ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి వస్తున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే మాత్రం ఎన్డీఏ కూటమి ఆధిక్యంగా ఉంది. రాహుల్ గాంధీ 2 చోట్ల రాయ్బరేలీ, అదేవిధంగా వయనాడులో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మండి నుంచి కంగనా రనౌత్ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా లక్నోలో రాజ్నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ లీడింగ్లో ఉన్నారు. అదేవిధంగా శివరాజ్ సింగ్ చౌహాన్. ఢిల్లీలో ముందు 7 స్థానాల్లో 7 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. ఇక్కడ సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ కూడా లీడ్లో ఉంది. మాండ్యాలో కుమారస్వామి, అదేవిధంగా వారణాసిలో ప్రధాని మోదీ, కిరణ్ రిజిజు కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పూర్నియాలో పప్పు యాదవ్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు బీహార్ నుంచి, అక్కడ కూడా ఆయన ముందంజలో ఉన్నారు. గజేంద్ర సింగ్ షెకావత్. ఇందాక మీరు చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రముఖులు అందరినీ కూడా ఈసారి రంగంలోకి దింపారు. సుమారు 60 మంది వరకు కూడా కేంద్ర మంత్రులు రంగంలో దిగారు. వాళ్ళందరూ కూడా లీడింగ్లో ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే కొంత వ్యతిరేకత అయితే లేదనే చెప్పొచ్చు. అంటే నిజానికి ఒక నెగిటివ్ ట్రెండ్ కనుక ఉంటే కేంద్ర మంత్రులు ఎక్కువగా ముందు ట్రైలింగ్లో ఉండేవాళ్ళు. కానీ వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నారు. ఎన్డీఏకి అనుకున్నటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఇప్పటికైతే 251, తాజాగా 251కి ఎన్డీఏ చేరుకుంది. అదేవిధంగా ఇండియా కూటమి 157కు చేరుకుంది. తాజా ఫిగర్స్ ఇవి. ఎన్డీఏ మాత్రం ముందంజలో ఉంది. ప్రముఖులంతా కూడా ముందంజలో ఉన్నారు. తిరువనంతపురంలో శశి థరూర్, కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ ముందంజలో ఉన్నారు. తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్, శివరాజ్ సింగ్ చౌహాన్, మిగతా నేతలంతా కూడా చాలా ముందంజలో ఉన్నారు. అనుకున్న విధంగానే ఇలా బీజేపీ కార్యాలయంలో ఇప్పుడిప్పుడే సంబరాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడిప్పుడే ఈ యొక్క ఇంకా రాబోయే అంటే ఇప్పుడు ఇవంతా కూడా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు, మొదటి రౌండ్ ఫలితాలు, తర్వాత మా యొక్క రాబోయే రౌండ్స్లో మేము ఇంకా ముందంజలో ఉంటాం. మా టార్గెట్ ఏదైతే ఉందో 295 అన్నది ఖచ్చితంగా మేము చేరుకుంటామని చెప్తున్నారు. కానీ ఫిగర్స్ చూస్తుంటే అంత ఆశాజనకంగా లేవనే చెప్పొచ్చు. ఇండియా కూటమికి ప్రస్తుతం అయితే 160 వచ్చింది. ఇండియా కూటమి 252కి చేరుకుంది. సో ఇండియా కూటమికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే ఇండియా కూటమి అరుణాచల్ ప్రదేశ్లో 2 స్థానాలకు గాను 1 స్థానంలో ముందంజలో ఉంది. అస్సాంలో కూడా 14 స్థానాలకు గాను ఇండియా కూటమి 9 స్థానాల్లో ముందంజలో ఉంది. బీహార్లో 40 స్థానాలకు ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఫిగర్ని బట్టి చూస్తుంటే బీహార్లో 17 స్థానాల్లో ముందంజలో ఉంది 40 స్థానాలకు. ఛత్తీస్గఢ్లో 9 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. గోవాలో 1 స్థానంలో ముందంజలో ఉంది. గుజరాత్లో 26 స్థానాలకు గాను 1 స్థానం, సూరత్లో ఆల్రెడీ డిక్లేర్ అయింది. 25 స్థానాలకి 22 స్థానాల్లో ఎన్డీఏ ఇప్పటికి లీడింగ్లో ఉంది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఇండియా కూటమి లీడింగ్లో ఉంది. హర్యానాలో
10 స్థానాల్లో 6 స్థానాలకి ఇప్పుడు ఇండియా కూటమి ముందంజలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడైతే కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారో మండ్యా నియోజకవర్గంలో కంగనా రనౌత్ లీడింగ్ లో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ 4కి 2 ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉన్నారు. ఇండియా కూటమి 2 లీడ్ లో ఉంది. జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 6 స్థానాలకు 3 స్థానాలు ఈసారి ఇండియా కూటమి దక్కించుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి కూడా 3 అక్కడ టగ్ ఆఫ్ వార్ గా ఉంది. ఎన్డీఏ కూటమి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరుగుతున్నటువంటి తొలి జనరల్ ఎలక్షన్ ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. జమ్మూ కాశ్మీర్ ఏం జరగబోతుంది అన్నది. ఇక కర్ణాటకలో అయితే 28 స్థానాలకు గాను ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే 16 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 6